పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఉండరు, భక్తులు మాత్రమే ఉంటారు. ఎందుకంటే పవన్ ను హీరో కంటే దేవుడుగానే ఎక్కువగా కొలుస్తారు ఆయన ఫ్యాన్స్. ఈ నెల 25వ తేదీన ఓజీ సినిమా విడుదల నేపథ్యంలో చిత్తూరులోని ఓ యువకుడు పవన్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఓజీ సినిమా టికెట్ ను అక్షరాల ₹1,00,000 పెట్టి కొనుగోలు చేశాడు. చిత్తూరు రాఘవ సినిమా థియేటర్ వద్ద మొదటి టికెట్ ను ఆయన అభిమాని శ్రీరామ లోచన్ కొనుగోలు చేశాడు. ఇక ఆ ₹1,00,000 పవన్ కళ్యాణ్ ఆఫీస్ కు పంపించేందుకు థియేటర్ యాజమాన్యం ప్రయత్నాలు మొదలుపెట్టింది. జనసేన పార్టీకి ఫండ్ గా ఆ ₹1,00,000 చెక్ రూపంలో పంపించింది థియేటర్ యాజమాన్యం. గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఆ డబ్బును పంపించేందుకు సిద్ధం చేశారు. ₹1,00,000తో చిత్తూరు మండలంలోని నాయిని చెరువు పంచాయతీ అభివృద్ధికి ఉపయోగించే విధంగా ప్రణాళికను కూడా తయారు చేశారు. మరోవైపు టికెట్ కొన్న అభిమాని శ్రీరామ్ లోచన్ ను పవన్ ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. అభిమానంతో టికెట్ కొనడమే కాదు, ఆ డబ్బుని గ్రామాభివృద్ధికి వాడాలన్న విషయం హర్షణీయమని వాళ్ళు కొనియాడుతున్నారు శ్రీరామ లోచన్ని. మొత్తానికి ఓజీ సినిమా హడావిడి మొదలైంది. థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ పండగ చేస్తున్నారు. ఈ పండగను కూడా ఇటు పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి స్వేచ్ఛాభావంతో ఉంటాడు. పవన్ కళ్యాణ్ ప్రజాసేవ పైన చాలా ఆసక్తిని చూపిస్తారు. కాబట్టి ఫ్యాన్స్ కూడా ఆయన బాటలోనే, ఆయన వేస్తున్న అడుగుల్లోనే అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. సినిమా హీరోగా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా పైన చాలా అంచనాలు ఉన్నాయి. ఈసారి బంపర్ హిట్ కొడతారనే రివ్యూస్ ఉన్నాయి, ఆలోచనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టికెట్ల విక్రయం కూడా మొదలైంది. ఓజీ సినిమా టికెట్ను కొనుగోలు చేసిన శ్రీరామ్ లోచన్ ₹1,00,000 ఆ టికెట్ ధర చెల్లించాడు. ఆ ₹1,00,000 తీసుకెళ్లి జనసేన పార్టీ నుంచి గ్రామాభివృద్ధికి ఉపయోగించాలని నిర్ణయించారు థియేటర్ యాజమాన్యం. మొత్తంగా ఈ ఇనిషియేషన్ మొత్తానికి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొత్త ప్రేరణని, కొత్త స్ఫూర్తిని నింపుతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విధంగా ముందుకు వెళ్తే నిజంగా ప్రజల సమస్యలపైన పవన్ కళ్యాణ్ ఎంత దృష్టి సారిస్తారో, ప్రజల శ్రేయస్సు కోసం ఒక రాజకీయ నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఎంత శ్రమిస్తున్నారో ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటట్టుగా ఈ టికెట్ కొనుగోలు వ్యవహారం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు భక్తులు, పవన్ కళ్యాణ్ భక్తులు ప్రజాసేవ పైన కూడా దృష్టి పెట్టడం, సినిమా రెవెన్యూని కూడా ప్రజా శ్రేయస్సుకు ఉపయోగించే విధంగా ప్లాన్ చేయడం, వేలు పెట్టి సినిమా టికెట్లు కొనుగోలు చేసి థియేటర్లోకి వెళ్ళి విజిల్స్ వేసి డ్యాన్సులు వేసి రావటమే కాదు. అభిమానం అంటే మనం అభిమానించే